కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన 4 లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణను కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు టి మధు తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు తోకల ప్రసాద్, రాజేష్, బొబ్బిలి శ్రీను, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జనరల్ బాడీ సమావేశంలో కూడా మరి బొబ్బిలి శ్రీను గారు, నారాయణ గారు, మన రాజేష్ గారు ఇలాంటి కీలకమైన నేతలతో చర్చించి సిపిఐ రాష్ట్ర గారు జి ఈశ్వరయ్య గారు వస్తున్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఏదైతే ఆనాడు నారా లోకేష్ ఆప్కస్ కార్మికులందరికీ కూడా 26,000 ఇస్తామని, పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా అమలు చేయమన్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీలు అన్నింటికన్నా అతి కీలకమైన హామీ సమాన పనికి సమాన వేతనం, ముఖ్యంగా కార్మికులు పర్మనెంట్ చేయడం, ఇది చేయాలని కోరుతున్నాం. మరోది ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని 10 గంటల పని దినాన్ని ఈ సందర్భ ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుంది. దీని మీద కూడా రేపు తీర్మానాన్ని ప్రసాద్ గారు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. కాకినాడ జిల్లాలో సుమారు సిపిఐ శతవర్ష సందర్భంగా అన్ని జిల్లాల్లో ఈ అన్ని మండలాలకు కూడా ఒక జీపు జాతా పెట్టి ఏదైతే మున్సిపల్ కార్మికులది, బిల్డింగ్ కార్మికులది, మొత్తం అన్ని కార్మికుల మీద కూడా ప్రసాద్ గారి నాయకత్వంలో మేము అందరూ టీంగా కలిసి ఒక జీప్ జాతర పెడుతున్నాం. ఈ పైన అన్ని కార్యక్రమాలు కూడా కాకినాడ జిల్లా కార్మికులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజలు కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం.